నీ ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడతాం అన్నాడు. మీ అయ్యని రమ్మని అన్నాడు. ఎందుకంటే మీ అయ్యనే ప్రతిపక్ష నాయకుడు, నీకేం హోదా ఉంది? నువ్వు ఎమ్మెల్యేవే, అంతకంటే ఎక్కువ లేదు ఇవాళ. దాని తర్వాత ఎల్పీ లీడర్ మీ అయ్యా. మీ అయ్య ఇచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. నువ్వు తాడు కాదు, బొంగరం కాదు. ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసేందంటే, నీ స్థాయిని మరిచి మాట్లాడకు. వాళ్ళు నీ స్థాయి ఏందో తెలంగాణ ప్రజలకు చూపించింది. నీ రాజకీయ బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అలా. నీ అవినీతి బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అలా. ఈ కార్ రేసు గురించి మొదలుకుంటే ఎక్కడైనా ఈడీలో కొద్దిగా మొదలుపడ్డాయి నీ వెనకాల. కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది, ఫోన్ ట్యాపింగులతో నీ భాగవతం బయటపడ్డది. ఏదైతే నీవు నా అని నమ్ముకొని నీ వాళ్ళని నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్ లో పెట్టినావో, ఆ నీ వాళ్ళే ఒక్కొక్కరు ఇలా నీ బండారమంతా కూడా బయటపెడతాను, నీ లీలలన్నీ కూడా బయటపెడతాను. దాని పేరు మీద ఎంత ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డావు, ఏ విధంగా దోచుకుతిన్నావు, ఏ విధంగా వ్యక్తుల యొక్క కుటుంబాలకు నువ్వు వారి వ్యక్తిగత జీవితాలకు ఎంటర్ అయినవు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటి చెప్తాను కదా. ఇవన్నీ పేపర్లలో వస్తున్నాయి కదా. ఇంకా నువ్వు తగదునమ్మా అని గురువింద గింజ సామెత మాదిరిగా తగదునమ్మా అని చెప్పి ఇంకా పతివ్రత మాటలు మాట్లాడుతాండి ఆయన. ఇంత కూడా సిగ్గు లజ్జ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. సిరిసిల్ల పట్టణానికి వస్తే నీ పక్కనున్న వంది మగాదటువంటి కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది కదా. ఎంతసేపు అక్రమాలతోని, మద్యం పంపిణీలతోని, డబ్బులు పంపిణీతోని, అధికార దుర్వినియోగంతో ఇక్కడ పాల్పడ్డా. ఇక్కడ ఎన్నికల్లో గెలిచినవి కదా. పోయినసారి ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి బతుకమ్మ జిల్లాలు నేర్చిన పాపానికి వాళ్లకు బకాయిలు పెట్టి వాళ్ళని బెదిరించి నయాన భయాన ఓట్లు ఎంచుకున్న వీళ్ళను. నీ బతుకు అటువంటిది. ఇంకా కూడా తగినమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాట మీద మాట్లాడేంత స్థాయికి ఎదిగిందని నేను అనుకోను. ఇప్పటికైనా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడితే ఖబర్దారని తెలుసు.